డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. డిఎన్ఏ ఆస్ట్రాలజీ వాట్సాప్ గ్రూప్ సభ్యులకు నమస్కారములు. ఈరోజు సూర్యదోషం పొందినటువంటి వారికి వారి జీవితంలో ప్రవేశించే భాగస్వామి, వారు భార్య కావచ్చు లేదా భర్త కావచ్చు, ఏ విధంగా ఉంటారు, ఏ ఏ నక్షత్రాల యొక్క సంబంధాన్ని, ఏ గ్రహ కర్మ సంబంధాన్ని, భావ అమరికను, గ్రహ సంబంధాన్ని, అలాగే నక్షత్ర సంబంధాన్ని, రాశి లేదా లగ్న సంబంధాన్ని కలిగి ఉంటారు అన్న అంశాలని తెలియజేయబోతున్నానండి. వయసుకొచ్చినటువంటి బిడ్డలకు వివాహం గురించి పరిశీలించే సమయంలో వరుడిని వధువుని వెతుకుతుంటారు. ఆ సందర్భంలో వచ్చినటువంటి అలయన్స్లో మ్యాచింగ్ని పెట్టుకుని 36 పొంతనాలకి ఎన్ని పొంతనాలు సెట్ అయినాయి, ఎంత పర్సెంట్ వచ్చిందని మాత్రమే చూస్తున్నారు. దానివలన పెద్దగా ఉపయోగాలు లేకపోవచ్చు. కానీ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనం తెలియజేసే విషయాలు, ఒక వధువుకి ఒక వరుడు లేదా ఒక వరుడికి ఒక వధువు ఏ విధంగా ప్రాప్తిస్తారు అన్న అంశాలని మనం ఇప్పుడు ప్రారంభించాము. అందులో సూర్యదోషం పొందినటువంటి జాతకులకు వచ్చే భార్య లేదా భర్త ఏ విధమైన కర్మారిషి సంబంధాన్ని కలిగి ఉంటారు, గ్రహ సంబంధము ఎలా ఉంటుంది, భావ సంబంధము ఎలా ఉంటుంది, రాశి లేదా లగ్న సంబంధము మరియు నక్షత్ర సంబంధాలకు ఎలా ఉంటాయో మనం ఇప్పుడు చూడబోతున్నాము. ఈ యొక్క ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నా కానీ సూర్యదోషం ఉన్నటువంటి జాతకులందరికీ నేను ఇప్పుడు చెప్పబోయే విధంగానే వారి జీవితంలో భాగస్వామి వస్తుంది, ఒకవేళ వివాహమై ఉంటే వచ్చి ఉంటుంది కూడాను అని బల్లగుద్ది చెప్పొచ్చు. ఇదే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ద్వారా చెప్పే వివాహ ప్రాప్తం నియమం అన్నమాట. సూర్యుని కర్మ రిజిస్ట్ని పొందినటువంటి నక్షత్రాలు మీకు అందరికీ తెలుసు. అవి ఏమంటే అశ్విని, ఆశ్లేష, అనురాధ మరియు పూర్వభద్ర నక్షత్రాలు. వీరికి భార్యగానో లేదా భర్తగానో వచ్చే వారి జాతక అమరిక మరియు ప్రాప్తం గురించి వివరంగా చెప్పబోతున్నాను. ఈ 4 సూర్య దోషాన్ని పొందిన నక్షత్రాలకు కరెక్ట్గా నేరుగా 180 డిగ్రీలో ఎక్కడ తాకుతుందని చూస్తే దానికి నేరుగా ఉన్న ఇంట్లోనే తాకుతుందని మన అందరికీ తెలుసు. దీనికి ముందు ఈ సూర్యదోషాన్ని పొందినటువంటి వారి భార్య లేదా భర్త ఏ విధమైనటువంటి కర్మ సంబంధం ఉన్న కాంబినేషన్లో వస్తారు అన్న విషయాన్ని మొదట నేను మీకు చెప్పేస్తాను. అలా చెప్పేసిన తర్వాత ఎందుకు ఆ విధమైనటువంటి కర్మ సంబంధం ఉంటుందో, అలాంటి వారు ఎందుకు వస్తారో కూడా చూద్దాం. సూర్య దోషముతో పుట్టినటువంటి వారికి వారి జీవితంలోకి వచ్చే భార్య లేదా భర్త 2 రకాల కర్మ సంబంధంతో ఉంటారండి. ఒకటి శుక్రుని మరియు శని కర్మ సంబంధము. ఈ 2 గ్రహాల కర్మ సంబంధము కలిసి ఉన్నటువంటి జాతక అమరిక ఉన్నవారు
భాగస్వామిగా వస్తారు. ఇది ఎవరికంటే సూర్యదోషమున్న వారికి, వారి జీవితంలోకి వచ్చే భార్య లేదా భర్త జాతక అమరికను మరియు కర్మ సంబంధాన్ని గురించి ఇక్కడ నేను మాట్లాడుతున్నాను. అలా లేదనుకుంటే రెండవది ఏమిటంటే కుజుని మరియు బుధుని కర్మ రిజిస్ట్ని పొంది ఆ రెండూ కలిసినటువంటి జాతకులు వీరి జీవితంలోకి భార్య లేదా భర్తగా రావడం అనేది జరుగుతుందండి. ఇక్కడ మొదట శుక్రుని కర్మ రిజిస్ట్రీ కలిగిన నక్షత్రాలు మనకు తెలిసుండాలి. అవి ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాలండి. అలాగే శని కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి నక్షత్రాలు పునరుషు, స్వాతి, ధనిష్ట నక్షత్రాలండి. లేదంటే ఇంకొక ప్యాటర్న్ తీసుకుంటే అందులో కుజుని కర్మ రిజిస్ట్రీ కలిగిన నక్షత్రాలు కృత్తిక, పుబ్బ, మూల మరియు రేవతి నక్షత్రాలండి. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. అలాగే బుధుని దోషాన్ని కలిగిన నక్షత్రాలు రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ నక్షత్రాలండి. ఈ రెండు దోషాలు కలిసి ఒకే జాతకంలో ఉండాలండి. అలాగే శుక్రుని కర్మ రిజిస్ట్రీ మరియు శని కర్మ రిజిస్ట్రీ కలిసి ఒకే జాతకంలో ఉండాలండి. ఈ విధంగా జాతక అమరికను పొందినటువంటి వారు సూర్యుని దోషం ఉన్నటువంటి నక్షత్రాల్లో పుట్టినటువంటి వారికి వచ్చే భార్యగానో లేదా భర్తగానో ఉంటారండి. దీనిని మనము జాతకరీత్యా ఎలా ప్రూఫ్ చేయాలంటే సూర్యుని దోషాన్ని పొందిన మొదటి నక్షత్రం ఏదంటే అశ్విని అండి. అశ్వినికి మొత్తము 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే. ఇందులో అశ్విని 1, 2 పాదాలకు నేరుగా 180 డిగ్రీల్లో ఉన్నటువంటి నక్షత్రం ఏదంటే చిత్త 3, 4 పాదాలండి. ఈ చిత్తా నక్షత్రం అనేది శుక్రుని దోషాన్ని కలిగినటువంటి నక్షత్రం. అలాగే అశ్విని నక్షత్రంలో ఉన్న 3, 4 పాదాలకి 180 డిగ్రీలో ఉన్నటువంటి నక్షత్రాన్ని మనం చూడాలండి. అది ఏమంటే శని దోషాన్ని కలిగినటువంటి స్వాతి నక్షత్రము. ఆ స్వాతి నక్షత్రంలో 1, 2 పాదములు దీనికి నేరుగా ఉంటుంది. కనుక అశ్విని 1, 2, 3, 4 పాదాలకు కరెక్ట్గా 180 డిగ్రీలో కవర్ అయ్యే నక్షత్రములు చిత్తా నక్షత్రము, స్వాతి నక్షత్రం. అంటే శుక్రుని కర్మ రిజిస్ట్రీ కలిగిన చిత్తా నక్షత్రము మరియు శని యొక్క కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి స్వాతి నక్షత్రం, ఈ రెండు కలిసాయి. ఓకేనా? ఇంకొక ప్రూఫ్ చూద్దామండి. అవి ఏమిటంటే సూర్యుని కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి ఇంకొక నక్షత్రం తీసుకుందాం. అది ఆశ్లేష నక్షత్రం అండి. ఈ ఆశ్లేష నక్షత్రము ఉన్నటువంటి రాశి కానీ లగ్నం కానీ అందరికీ తెలుసు కర్కాటకంలో ఉంటుందండి. అయితే ఆశ్లేషలో కూడాను 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. అందులో ఆశ్లేష 1, 2 పాదాలలో ఎవరైనా కానీ లేదా ఎవరికైనా కానీ రాశి లేదా లగ్నము పడి ఉంటే దానికి నేరుగా 180 డిగ్రీల్లో శ్రవణము 3, 4 పాదాలు ఉంటాయండి. శ్రవణ నక్షత్రం అనేది శుక్రుని యొక్క కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి నక్షత్రం.
అలాగే ఆశ్లేషకి 3-4 పాదాలకు నేరుగా 180 డిగ్రీల్లో కవర్ అయ్యే నక్షత్రం ఏదంటే ధనిష్ట 1-2 పాదాలు. ఇది శని కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి నక్షత్రం అండి. ఇక్కడ సూర్యుని యొక్క దోషము కలిగిన అశ్విని, ఆశ్లేష నక్షత్రాలకు వారి జీవితంలోకి ప్రవేశించే భాగస్వామి భర్త కావచ్చు లేదా భార్య కావచ్చు, శుక్రుని కర్మ మరియు శని కర్మను పొందినటువంటి వారే వస్తారని రూఢిగా తెలిసిందండి. అంటే ఇక్కడ అశ్విని, ఆశ్లేష నక్షత్రాలలో రాశి పడిన లేదా లగ్నం పడిన వారికి వచ్చే భాగస్వామి ఉన్నటువంటి గ్రహ కర్మ సంబంధము శుక్రుని కర్మ మరియు శని కర్మ అని తెలిసిందండి. అయితే భావ అమరిక చూస్తే శుక్రుని భావ సంబంధము 3వ భావాన్ని తెలియజేస్తుంది, ఎందుకంటే దానికి గ్రహ కర్మ అనేది ఉండదు. అలాగే శని యొక్క భావ సంబంధము 6వ భావాన్ని తెలియజేస్తుందండి. ఈ రెండు కూడాను వారి యొక్క లగ్నంతో లేదా లగ్నాధిపతితో సంబంధాన్ని కలిగి ఉండాలండి. ఎలాగంటే లగ్నంలో 3వ భావాధిపతి లేదా లగ్నాధిపతితో 3వ భావాధిపతి కలిసి ఉండడము, లేదా 3వ భావములో లగ్నాధిపతి వెళ్ళి కూర్చోనడం. అలాగే లగ్నము లగ్నాధిపతితో 6వ భావము 6వ భావాధిపతి సంబంధము కలిగి ఉండడము. ఇలాగ ఉంటే వారికి వచ్చే భాగస్వామి జాతకంలో ఇలా ఉందని రుజువు అవుతుందండి. అలాగే గ్రహ అమరిక ఎలా ఉంటుందంటే దీనిని నేను ఎక్కడ చెప్తున్నా అంటే సూర్య దోషం ఉన్నటువంటి అశ్విని, ఆశ్లేష నక్షత్రాల వారికి వారి జీవితంలోకి వచ్చే భాగస్వామి జాతకంలో చూడాలని చెప్తున్నాను. అదేమంటే లగ్నంలోనే బుధుడు ఉండటం కానీ లేదా లగ్నాధిపతితో బుధుడు ఉండటం కానీ జరుగుతుందండి. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు, మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. మరియు లగ్నము, రాశిల గురించి చూస్తే ఈ యొక్క అశ్విని, ఆశ్లేష నక్షత్రాలలో పుట్టినటువంటి వారికి వచ్చే భాగస్వామికి మిథున లగ్నం కానీ మిథున రాశి అయ్యే ఉండొచ్చు, లేదా కన్యా లగ్నం కానీ కన్యా రాశి కానీ ఉండొచ్చండి. నక్షత్ర అమరికలో చూస్తే లగ్నం పడిన నక్షత్రం కానీ లేదా రాశి నక్షత్రం కానీ లగ్నాధిపతి పడినటువంటి నక్షత్రమైనా కానీ ఆరుద్ర, చిత్త, శ్రవణ మరియు పునరుషు, ధనిష్ట, స్వాతిలో పడి ఉంటుందండి. సూర్యుని దోషాన్ని పొందిన ఇంకొక నక్షత్రం గురించి చూద్దాము. అదేమిటంటే అనురాధ. ఇందులో కూడాను 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. అనురాధ 1, 2 పాదాలకి నేరుగా 180 డిగ్రీలో కవర్ అయ్యే నక్షత్రము కృత్తిక 3, 4 పాదాలు. ఇది కుజుని యొక్క కర్మ రిజిస్ట్ని కలిగిన నక్షత్రం అండి. అలాగే అనురాధ 3, 4 పాదాలకు నేరుగా 180 డిగ్రీలో కవర్ అయ్యే నక్షత్రం ఏదంటే రోహిణి 1, 2 పాదాలండి. ఇది బుధుని యొక్క కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి నక్షత్రము కనుక అనురాధకి కుజుని మరియు బుధుని కర్మ సంబంధం ఉన్నటువంటి వారు మాత్రమే భాగస్వాములుగా వస్తారని ఇక్కడ అర్థమవుతుందండి. తదుపరి సూర్యుని యొక్క దోషాన్ని కలిగిన మరొక నక్షత్రం ఏదంటే పూర్వభద్ర నక్షత్రము. ఈ పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3 పాదాలు కుంభరాశిలో ప్రారంభమవుతాయి. పూర్వభద్ర 4వ పాదం మాత్రం మీనరాశిలోకి ముగిస్తుందండి. కనుక పూర్వభద్ర 1, 2 పాదాలకు కరెక్ట్గా 180 డిగ్రీలో కవర్ అయ్యే నక్షత్రం ఏదంటే పుబ్బ నక్షత్రము 3, 4 పాదాలని తాకుతుంది. కాబట్టి ఇది కుజుని కర్మారిజిని కలిగినటువంటి నక్షత్రము. అలాగే పూర్వభద్ర 3, 4 పాదాలకు 180 డిగ్రీలో కవర్ అయ్యే నక్షత్రము ఉత్తర 1, అది సింహరాశిలో ఉంటుంది లేదా సింహ లగ్నంలో ఉంటుంది. ఉత్తర 2 కూడాను అది కన్యా లగ్నంలో ఉంటుంది. అయినా కానీ ఉత్తర 1, 2 పాదాలు ఒకే నక్షత్ర పాదచారులోనే ఉంటాయి. కాబట్టి ఇది బుధుని కర్మ నక్షత్రం అని మనం తెలుసుకోవాలి. కాబట్టి
ఇక్కడ సూర్యుని యొక్క దోషాన్ని కలిగినటువంటి అనురాధ మరియు పూర్వభద్ర నక్షత్రాలు వారికి వారి జీవితంలోకి వచ్చే భార్య లేదా భర్త కుజుని కర్మ మరియు బుధుని కర్మను పొందినటువంటి వారే ఉంటారని మాత్రం ఇక్కడ రూఢిగా మనకు తెలుస్తుందండి. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, అదేంటంటే అనురాధ మరియు పూర్వభద్ర నక్షత్రాల్లో ఒకరికి రాశి నక్షత్రంగా పడినా లేదా లగ్నం పడినా కానీ వారికి వచ్చే భాగస్వామికి ఉండే గ్రహ కర్మ సంబంధము ముఖ్యంగా కుజుని కర్మ మరియు బుధుని కర్మ అనేది తెలుస్తుంది. అలాగే భావ అమరిక చూస్తే కుజునికి భావ సంబంధం 11వ భావము, బుధుని భావ సంబంధం 4వ భావం అని మనకు తెలుసు. ఇవి రెండు కూడాను లగ్నంతో కానీ లేదా లగ్నాధిపతితో కానీ సంబంధాన్ని కలిగి ఉండాలండి. ఎలాగంటే లగ్నంలోనే 11వ భావాధిపతి ఉండడము, లేదా లగ్నాధిపతితో 11వ భావాధిపతి ఉండడము, లేదా 11వ భావంలో లగ్నాధిపతి ఉండడం, ఇలాంటి సంబంధం ఉండాలండి. అలాగే లగ్నం కానీ లగ్నాధిపతితో 4వ భావము 4వ భావాధిపతి సంబంధాన్ని కలిగి ఉండాలి. ఇవి వారికి వచ్చే భాగస్వామి యొక్క జాతకంలో ఉండాలండి. గ్రహ అమరిక ఎలా ఉంటుందంటే వీటిని మనము సూర్యదోషం ఉన్నటువంటి అనురాధ మరియు పూర్వభద్ర నక్షత్రాల వారికి వచ్చే భాగస్వామి జాతకంలో చూడాలి. అదేమిటంటే లగ్నంలోనే శని ఉండటం కానీ లేదా లగ్నాధిపతితో శని ఉండటము జరుగుతుందండి. లగ్నము మరియు రాసులు ఏ విధంగా అమరుతాయంటే కర్కాటక లగ్నం కానీ లేదా కర్కాటక రాశి లేదా కుంభలగ్నం కానీ కుంభరాశిగా ఉంటుందండి. నక్షత్ర అమరికలో ఎలా చూడాలంటే లగ్నం కానీ రాశి నక్షత్రం కానీ లగ్నాధిపతి పడినటువంటి నక్షత్రాలు ముఖ్యంగా కృత్తిక, పుబ్బ, మూల, రేవతి మరియు రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ నక్షత్రాల్లో పడి ఉంటాయండి. ఇక్కడ గమనిస్తే ఒక విషయం అర్థమవుతుందండి. అదేమిటంటే అశ్విని, ఆశ్లేష, అనురాధ మరియు పూర్వభద్ర ఈ 4 నక్షత్రాలు సూర్యుని యొక్క దోషాన్ని పొంది ఉన్నా కానీ ఇందులో అశ్విని, ఆశ్లేష నక్షత్రాల వారికి మాత్రం వచ్చే భాగస్వామి కర్మ సంబంధం ఎలా ఉంటుందంటే శుక్రుని మరియు శని కర్మ సంబంధం ఉంటుందండి. అలాగే అనురాధ, పూర్వభద్ర నక్షత్రాలు కూడాను సూర్యుని దోషాన్ని చెందినటువంటి నక్షత్రాలు అయినప్పటికీ వారికి వచ్చే భాగస్వామి కర్మ సంబంధం ఎలా ఉంటుందంటే కుజుని మరియు బుధుని కర్మ సంబంధము ఉంటుందండి. ఇక్కడ చూస్తే వీరికి వేరే భాగస్వామి ఇలాగ వేరువేరుగా ఉండడం అనేది మనం చూడొచ్చు. ఇది ఖచ్చితంగా బలంగా కూడా చెప్పవచ్చండి. ఒక రాశి నక్షత్రాన్ని బట్టి మాత్రమే ఒక నిర్ణయానికి ఎవరు దయచేసి రాకండి. లగ్నం పడినటువంటి నక్షత్రము మరియు లగ్నాధిపతి పడినటువంటి నక్షత్రము కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. భాగస్వామిగా వచ్చే వారి జాతకంలో పరిశీలించేటప్పుడు ఇది గమనించాలండి. శుభం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.